ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ వైసీపీలో కసరత్తు ముమ్మరమైంది. ముగ్గురు అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఉండటంతో వారి పేర్ల ఖరారుపై దృష్టి పెట్టింది పార్టీ. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి పేర్లు చర్చలో ఉన్నాయి. ఇవాళే వీరి పేర్లు ప్రకటిస్తారని సమాచారం. అలాగే ఈ నెల 8న వైసీపీ ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ వైసీపీలో కసరత్తు ముమ్మరమైంది. ముగ్గురు అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఉండటంతో వారి పేర్లు ఖరారుపై దృష్టి పెట్టింది పార్టీ. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి పేర్లు చర్చల్లో ఉన్నాయి. అయితే ఇవాళే వీరి పేర్లు ప్రకటిస్తారని సమాచారం. అలాగే ఈ నెల 8న వైసీపీ ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈ రోజు అధికారికంగా ముగ్గురు రాజ్యసభ సభ్యులకు సంబంధించిన పేర్లను ప్రకటించేటువంటి అవసరం ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక పోలింగ్ కి సంబంధించి మాక్ పోలింగ్ పైన శాసనసభ్యులకి, ఎమ్మెల్యేలకు పూర్తిగా అవగాహన కల్పించాలనేటువంటి ప్రభుత్వం ఉద్దేశం. కంటే ఇప్పటికే జరిగినటువంటి కొన్ని పొరపాట్లు ఏవైతే జరిగినాయో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలు కావచ్చు, రాజ్యసభ ఓటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కడైతే ఎలాంటి మార్క్స్ ఇవ్వాలన్న దానిపైన సభ్యులు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా ఓటింగ్ అనేది ఇప్పటికే శాసనసభ్యులకు సంబంధించినటువంటి అంశాలపైన, ఎందుకంటే ఇప్పుడు లిస్టులు కూడా కొంతకు సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాక్ పోలింగ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పి భావిస్తోంది. అందులో భాగంగానే అందరికీ కూడా పూర్తి అవగాహన కల్పించే పనులు యంత్రాంగం ఉన్నట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ హరీష్.